श्रीकश्यपात्मजं भानुं सहस्रकिरणोज्ज्वलं सर्वरोगहरं मित्रं सूर्यदेवं उपास्महे। ओं श्रीगुरुभ्यो नमः। प्रिय గోభక్త కృషి వాళ్ళకు ప్రథమంగా, అలాగే ఈ యొక్క బొబ్బిలి వైశిష్ట్యాన్ని ప్రపంచ దేశాలకి తన వీరత్వాన్ని శూరత్వాన్ని అందించినటువంటి గడ్డ బొబ్బిలి గడ్డ. అలాంటి బొబ్బిలి వీరుల యొక్క 9వ వంశ వారసుడైనటువంటి ఆ రసాన్ని పురిగిపుచ్చుకున్నటువంటి మీ ముద్దుల బేబీ నాయన. ఆ బేబీ నాయన అంటే ఏమిటి అని అడిగాను నేను. బేబీ అనేది మోడర్న్ పేరు. ఏ బేబీ అంటూ విన్నాం ఎక్కడో, అయితే బేబీ నాయన అని. కానీ ఆయన పేరు RVSKK రంగారావు గారని. ఆ రంగడు ఈ రంగడు ఇక్కడే ఉండగా ఆయన వెళ్తానని నేను వెళ్ళలేదు కదా. అయితే రంగరంగ శ్రీరంగ ఎవరైనా ఆ రంగారావు అంటే ఎవరో కాదు, గోపాలుడు. ఎవరు? పాపాలుడు కాదు, గోపాలుడు. పాలు తాగేవాడు పాపాలుడు, గోవులు పాలించేవాడు గోపాలుడు. పాలు కోసం కాదు, గోవులు మేపేది. భరతమాత వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి. ఎక్కడ ధర్మం రక్షించబడుతుందో అక్కడ ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో అని మన ఆర్యోక్తి. అయితే భూమాత గోమాత రూపంలో ప్రకటితమైంది. అసలు గోమాత అంటే గోమాత ఎవరో కాదు, భూమాతే. భూమాత బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంది. భూభారం పెరిగిపోతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, కలియుగం ఆరంభమైపోయింది. ఈ కలియుగం ఆ కలియుగం ఇది ఆకలి ఎక్కువ. ఏది తిన్నా ఇంకా కావాలి మనకి. గుళ్ళు తినేస్తున్నారు, భూములు వేసేస్తున్నారు. ఏది తిన్నా చెత్త కూడా వేసేస్తున్నారు. దేవుడి ప్రసాదాన్ని కూడా వేసేస్తున్నారు. అయినా ఆకలి తీరడం లేదు. ఇలాంటి జనులు ధర్మానికి వ్యతిరేకంగా పనులు చేస్తుంటే, అధార్మికులై ఉన్నప్పుడు భూమికి భారమైపోతుంది. కృతయుగంలో ధర్మం 4 పాదాలు నడిచేది. త్రేత అంటే 3. త్రేతాయుగానికి వచ్చేసరికి ఒక కాలు ఇరిగింది, మొక్కాలి పేట అయింది. 3 కాళ్ళ మీదకి ధర్మం వచ్చింది. తర్వాత ద్వాపరం అంటే 2 కాళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు ఒక కాలు పోయింది, ఒక్క కాలుతో కుంటుతుంది ధర్మం. అందుకే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే భూమాత ఆ జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళింది, ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. ఏం చేయాలి, నాకు భారం పెరిగిపోతుంది. చూడండి, మనం అనుకుంటాం మనకి జ్వరం వస్తుంది అని. ఇప్పుడు అన్నారు కదా, నేను గతంలో కూడా చెప్పాను, భూమికి కూడా జ్వరం వస్తుందని, గాలికి జ్వరం వస్తుందని, అంటే వ్యాధి వస్తుందని. అలాగే పంచభూతాలకు కూడా, నీటికి వ్యాధి వచ్చింది, భూమికి వ్యాధి వచ్చింది, అలాగే గాలికి వ్యాధి వచ్చింది, ఆకాశానికి వ్యాధి వచ్చింది, అగ్నికి వ్యాధి అంటించారు. మనం ఎంత గొప్పవాళ్ళు అంటే, అంటించింది ఎవరు అంటే ఈ ప్రజలే, ఈ మానవులు. ప్రకృతిలో దైవ, మానవ, తిరియక్, స్థావరాదులు అనేటటువంటి 4 రకాల జన్మలు ఉన్నాయి. ఎవరు కూడా స్థావరాదులు అంటే కొండ, గుట్ట, చెట్టు, పుట్ట, ఇవన్నీ కూడా ఒక రకమైన జన్మ. ఇక స్థావరాదులు అలాగే తిరియకాదులు, పశువు, పక్షి ఇత్యాదులన్నీ కూడా, కీటకాలు, ఇవన్నీ కూడా తిరియకాదులు అంటారు. ఇది ఒక రకమైన జన్మ. దైవం, దేవతలు అంటే ఈ లోకం కాబట్టి ఇది మత్స్యలోకం అంటారు. అంటే మనుషులు ఉండే లోకం మత్స్యలోకం అంటారు. ఈ మత్స్యలోకంలో మనుషులు ఉంటారు, కానీ దైవలోకంలో దేవతలు ఉంటారు.
ఈ దేవతలు, మనుష్యులు, తిర్యక్కు, స్థావరాలు, వీటిలో ప్రమాదకరమైనటువంటి జీవి ఏదైనా ఉంటే ఎవరండి? ఎవరు? మన సిగ్గేట్లా? ప్రమాదకరమైన జంతువు ఏదైనా ఉంటే సృష్టిలో అది మనిషి మాత్రమే. అన్ని జీవుల్ని హింసించి తాను సుఖించాలనుకుంటున్నాడు. కానీ సనాతన ధర్మం అంటే ఏమిటంటే అన్ని జీవరాశులు, సకల చరాచర జీవరాశులు కూడా సుఖంగా జీవించడానికి తాను కష్టపడాలనుకునేటటువంటి వాడు మానవుడు. వాడినే మనిషి అంటారు. లేకపోతే షీ ఉంటే చాలు అనుకునే వాళ్ళు మనుషులు కాదు. ఒకటి దేనికోసం షీ, తర్వాత ఇంకేమైనా ఎక్కువైతే కారు, షికారు, ఇంతే మనిషి జీవితం అనుకుంటున్నారు. కానీ ధార్మికమైనటువంటి జీవనం లేనప్పుడు ధార్మికమైనటువంటి ప్రకృతి ఉండదు. ధార్మికమైనటువంటి ప్రకృతి లేనప్పుడు ధార్మికమైనటువంటి ఆహార ఉత్పత్తి జరగదు. ధార్మికమైనటువంటి ఆహార ఉత్పత్తి జరగనప్పుడు ధార్మికమైనటువంటి ఆలోచన జైసా అన్ వైసా మన్ అంటారు. ఇప్పటి వరకు మేము హర్యానాలో మొత్తం కురుక్షేత్రం నుంచి మొదలుపెట్టి వారే నన్ను రిక్వెస్ట్ చేసి పంపించారు. అక్కడ గోమాల గురించి పెద్ద ఉద్యమం చేసి మొన్న రాత్రి ఫ్లైట్కి ఇక్కడికి వచ్చాను నేను. అంటే కురుక్షేత్రంలో, అలాగే సోనిపత్, పానీపత్ ఇత్యాది అన్నీ తిరిగి అక్కడి నుంచి ఢిల్లీ వచ్చి, ఢిల్లీలో కొంతమంది చైతన్యపరిచి హిమాలయాలు వెళ్ళి, మళ్ళీ హిమాలయాల్లో మా స్వామీజీని, అక్కడ మోడీ గారు గురువు గారు మా స్వామీజీ, అక్కడికి వెళ్ళి స్వామీజీని సేవించి, గంగా సేవించి, హరిద్వార్, రిషికేశ్ మీదుగా ఇక్కడికి వీరి కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని వచ్చాం. అంటే ధార్మికమైనటువంటి జీవనం వల్ల, ధార్మిక జీవనం అంటే ఏంటి? ఆ ధార్మిక జీవనం వలన మాత్రమే, ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే భూమాతకి భారం తగ్గుతుంది, ప్రకృతిలో ఉన్నటువంటి వ్యాధులు తగ్గుతాయి. మన వలన మన సాటి జంతువులకే కాదు, సాటి జీవరాశులకే కాదు, సాక్షాత్తు ప్రపంచం అంటే ఏంటి? ప్రపంచం అంటే ఏమిటి? చెప్పండి గట్టిగా. ప్రపంచం అంటే ఏంటి? ఏంటో తెలుసా? పంచము అంటే 5. ప్రకర్షయతి. ప్రపంచం అంటే 5తో తయారైంది. ఏమిటి 5 అంటే? చూడండి, పృథ్వీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశమేవచ అంటుంది. అంటే నేల, నింగి, నీరు, అగ్ని, వాయువు, 5టిని కలుషితం చేస్తాం మనం. ఎంత గొప్పవాళ్ళం అంటే ఊరికనే ప్రకృతి ప్రసాదించి, దైవ ప్రసాదమైనటువంటి ఈ పంచభూతాలని సర్వనాశనం చేయడం వల్లనే మనకి దుస్థితి వస్తుంది. ఈ క్యాన్సర్లు అన్నారు చూశారు, ఈ క్యాన్సర్ లాంటివి ఎక్కడున్నాయి? గతంలో ఉన్నవా అంటే ప్రారంభదోషం చేత వచ్చేటటువంటి ఉండేవి. ప్రారంభదోషం చేత వ్యాధులు వస్తాయి, రోగాలు రావు. కానీ ఇప్పుడు రోగాలు ఎక్కువైనాయి. వ్యాధుల కంటే కూడా వ్యాధులను తగ్గించేటటువంటిది సృష్టిలో ఏదీ లేదు. వ్యాధి అంటే ఏంటి? రోగం అంటే ఏంటి? స్వస్థత అంటే ఏంటి? ఈ మూడింటిని మనం అర్థం చేసుకుంటే ఎందుకు మనకి రోగాలు వస్తున్నాయి? ఈ రోగాలన్నీ కూడా ప్రకృతిని ధ్వంసం చేయడం వలన, గోవుని సంరక్షించకపోవడం వలన, మనము ప్రాకృతికమైనటువంటి వ్యవసాయం చేయకపోవడం వలన వచ్చేటటువంటి వ్యాధులన్నీ కూడా మనకు రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలన్నింటినీ తగ్గించుకుని ప్రశాంతమైనటువంటి మానసిక స్థితిని మీరు పొందాలంటే, 1 గో సంరక్షణ చేయాలి, 2 భూ సంరక్షణ. గో సంరక్షణ వల్లనే భూ సంరక్షణ జరుగుతుంది. భూమిని డైరెక్ట్గా మీరు సంరక్షించలేదు. గోవు వల్ల రక్షణ వల్ల మాత్రమే ఈ భూరక్షణ జరుగుతుంది. కాబట్టి గోవుని కాపాడినప్పుడే ధర్మాన్ని కాపాడినట్టు. కాబట్టి కలియుగంలో ధర్మం ఒంటికాల మీద ఉంటుంది. కాబట్టి నాకు భూమికి భారం అవుతుంది. కాబట్టి గోవుని సంరక్షించినప్పుడు మాత్రమే ఇది సంరక్షించబడుతుంది. కాబట్టి అటువంటి గోర సంరక్షణ బాధ్యతని ఇప్పుడు రంగడు మీద పెడుతున్నాం మేము. ఏంటి? రంగ శ్రీరంగ RESKK రంగ. మీ ప్రాంతం నుంచే గోవుల హత్యకు గురి ఎక్కువ కాపాడుతున్నాయి. అంటే ఈ ప్రాంతం నుంచే వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నాయట. ఆయన ఇప్పుడు క్లెయిమ్ చేశాడు శ్రీధర్. మానాపురం నుంచి, సంత నుంచి అనేక గోవులు, లక్షలాది గోవులు వెళ్ళిపోతున్నాయని. అందుకే ఇక్కడ విజయరాముడు ఆ రోజు రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు సాక్షాత్తు ధర్మాన్ని రక్షించడానికి మూర్తి భవించినట్టుగా వచ్చాడు. అయితే ఆ రాముడు వనాల్లో తిరిగాడు, ఈ రాముడు జనాల్లో తిరుగుతున్నాడు. మిమ్మల్ని అందరినీ చైతన్యపరచడానికి రేపు 25వ తారీఖు, ఫిబ్రవరి 25వ తారీఖున
జరగబోయే మహా రైతు ఉద్యమం, అలాగే గోరక్షణ ఉద్యమం, అలాగే ప్రకృతి వ్యవసాయ ఉద్యమం అన్నీ కలిసి ఒకే చోట ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి కూడా సనాతనమైనటువంటి ధార్మిక రైతుని తయారు చేయాలనేటువంటి కంకణంతో ముందుకు సాగుతున్నటువంటి వాడు రాముడు. ఈ రాముడు విజయరాముడు. కాబట్టి విజయరాముడికి ఆశీర్వాదాలు అందిస్తూ రాబోయేటటువంటి తరాలకి ఈ ప్రకృతి వ్యవసాయం, ఈ సహజసిద్ధమైనటువంటి వ్యవసాయాన్ని, ఈ ధార్మికమైనటువంటి వ్యవసాయాన్ని ఎలా మీరు అందిపుచ్చుకోవాలో, ఈ భూమాత తాపాన్ని ఎలా తగ్గించాలో, ఈ భూమాత కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో ప్రాకృతికమైనటువంటి వ్యవసాయం. రౌతు బాగుంటేనే గుర్రం స్వారీ బాగుంటుంది. అలాగే కళ్ళం బాగుంటేనే రైతు బాగుంటేనే కళ్ళం బాగుంటుంది, అంటే పొలం బాగుంటుంది. కాబట్టి రౌతు గుర్రం అనేటటువంటి సమాజానికి రైతు అవసరం ఉన్నది. వ్యవస్థ సరిగ్గా నడవాలంటే వ్యవస్థకి సాయమైనటువంటి వ్యవసాయం కావాలి. వ్యవసాయం అంటే ఏమిటో కాదు, వ్యవస్థకి సాయం. వ్యవస్థ ముందుకు నడవాలంటే రైతు చల్లగా ఉండాలి, గుర్రం ముందుకు నడవాలంటే రౌతు బాగుండాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి క్షేత్రంలో ఈ యొక్క శ్రీరంగడు అయినటువంటి పాండురంగడు అయినటువంటి వేణుగోపాల స్వామి సన్నిధిలో ఆయన పేరు పెట్టుకుని ఆయనే వంశాన్ని సంరక్షిస్తూ ఈరోజు కూడా బేబీ నాయన్ గారు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. ఆయనకి పాలకుడు ఆయన, ఆయన ప్రభు ఆయన ప్రభువు, ఇక్కడ ప్రభు, ఆయన ప్రభు ఆయన ప్రభువే ధర్మరక్షకుడు అయి ఉండాలి. కాబట్టి ఈ 10 ఎకరాలు కూడా ఆయన చెప్పాను, ఆయన వెంటనే నేను తప్పకుండా ఈ 10 ఎకరాలని గో సంరక్షణ కోసం నేను చూసి పెడతాను, మా దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే మేము ఇస్తాంలేండి అన్నాం. ఆయన ఏం చేస్తారు, ఆ శ్రీరంగడు, ఆ పాండురంగడు ఆయన పేరులోనూ ఆయనలోనూ ఉన్నాడు. అదే ధార్మికమైనటువంటి వాళ్ళ పూర్వీకుల యొక్క రక్తం ప్రవహిస్తూ ఉన్నటువంటి ఒక రాజవంశస్థుడైనటువంటి వాడు. కాబట్టి ఆయన తప్పకుండా ఈ కార్యాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఈ రాముడికి ఈ రంగడు తప్పకుండా శ్రీరంగ రంగ గోవింద గోవింద శ్రీధర అని వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తారని ఆయన ముఖంలో తేజస్తుంది. తప్పకుండా ధార్మికమైనటువంటి వ్యవస్థలకి వారి యొక్క తరతరాల నుంచి 10 తరాల నుంచి ఈ నేలని బొబ్బిలి గడ్డగా, బొబ్బిలి చరిత్రగా మనందరికీ అందించినటువంటి మహాపురుషుల యొక్క రక్తం ప్రవహిస్తున్నటువంటి వాడు ఈ రంగడు. కాబట్టి ఆ శ్రీరంగడు యొక్క గోవుల్ని పాలించి ధర్మరక్షకుడై ఈనాటికి కూడా భూ సంరక్షకుడిగా ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి ఆ రంగరాయుడు మనందరికీ కూడా సహాయంగా ఉంటారని మీ అందరి ఎదురుగా చెబుతూ, వారు మీకు 10 ఎకరాలు వారు చూపించి వీరందరూ కలిసి ఏదైనా ఉంటే వారికి చెప్పినట్టయితే ఈ ప్రాంతంలో గోరక్షణ చేసినటువంటి ఒక ప్రథమ పాలకుడుగా వారి యొక్క చరిత్ర చెప్పుకోవాలని వారిని ఆశీర్వదిస్తూ, ఈ శ్రీ రాముడిని ఆశీర్వదిస్తూ, వీరందరూ శ్రీధర్ వీళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ రైతులకి అండగా ఉండాలని, ఈ భూమాత మరింత శక్తినివ్వాలని, ఆ పైన ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆశీస్సులు అందజేయాలని రాబోయేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా బాధ్యతాయుక్తమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి 15 నుంచి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బాధ్యతగా, మీ సొంత కార్యంగా, మీ ఇంట్లో కళ్యాణం జరుగుతుంది అనేటువంటి విధంగా మీరందరూ పాల్గొని మీరందరూ కూడా ఆ క్షేత్రానికి, అది కూడా దివ్యక్షేత్రమే. అక్కడ రామచంద్ర మిషన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్. కాబట్టి మీ అందరికీ కూడా అక్కడ ధ్యాన శక్తిని, దైవశక్తిని నిబిడీకృతం చేసుకోవడానికి మీ ఇంట్లో సకుటుంబ సభ్యుల అదే చెప్తున్నారు, సకుటుంబ సభ్యుల సమేతంగా మీరందరూ కూడా వచ్చి ఇచ్చేసి మీ యొక్క కళ్యాణాన్ని మీరు జరిపించుకోవడానికి వస్తున్నారు. ఈ కళ్యాణానికి ఆహ్వానం ఎవరు పలకట్లేదు. మీ కళ్యాణం లోక కళ్యాణం, మీ కళ్యాణం అంటే లోక కళ్యాణం, లోక కళ్యాణం అంటే మీ కళ్యాణం. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంచుకుని అక్కడ జరిగేటువంటి విశిష్టమైనటువంటి విషయాలను తెలుసుకుని మీరందరూ కూడా ఈ సమాజానికి, సమాజం అనే గుర్రానికి రౌతుగా మారి మీ రైతులుగా మీరు మీ యొక్క రైతు మీ పొలాలని మీ హలంతో మీ తలరాతని మీ కలంతో మీరు రాసుకోండి.
కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యాలని, యుక్తిని మా విజయరాం గారు ఎన్నో సంవత్సరాల నుంచి దాని మీద అధ్యయనం చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క శక్తిని, యుక్తిని మీ అందరికీ ఇస్తారు. మీరు భక్తిగా ఈ భూమాతను సేవించినట్టయితే ఈ లోకాన్ని సంరక్షించిన వారు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా జై భూమాతాకి, జై గోమాతాకి. శుభం.